ఇకపై లోన్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. యూపీఐ తరహాలోనే రుణ ప్రక్రియను సులభతరం చేసేందుకు యుఎల్ఐ టెక్నాలజీని ఆర్బీఐ త్వరలో ప్రారంభించబోతుంది. 2016 ఏప్రిల్లో వచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ భారతదేశ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో చాలా పెద్ద మార్పును తీసుకొచ్చింది. యూపీఐ ద్వారా కోట్ల మంది కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా పేమెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది నగదు కన్నా యూపీఐ ద్వారానే పేమెంట్లు చేయడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్థానిక షాపులు, కిరాణా దుకాణాలు, టిఫిన్ సెంటర్లు ఇలాంటి చిన్న వ్యాపారుల వద్ద కూడా మనం ఫోన్ పే, గూగుల్ పే వినియోగించి సులభంగా పేమెంట్లు చేస్తున్నాం. ఈ విధంగా స్థానిక షాపులు యూపీఐని అంగీకరించడం వల్ల వారు కూడా ఎక్కువగా కస్టమర్లను ఆకర్షించగలుగుతున్నారు. కస్టమర్లు కూడా సులువుగా పేమెంట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు యూపీఐ తరహాలోనే యుఎల్ఐ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ రుణ ప్రక్రియలో కొత్త మార్పులు తెచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలియజేశారు. ఇప్పుడు యుఎల్ఐ అంటే ఏమిటో చూద్దాం. యుఎల్ఐ అనేది రుణాల మంజూరును పూర్తిగా డిజిటల్ చేయడానికి రూపొందించిన ఒక కొత్త టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఇప్పటి వరకు రుణాలు పొందాలంటే బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీల వద్దకు వెళ్లి ఉద్యోగ, వ్యక్తిగత, భూపత్రాలు ఇంకా ఎన్నో డాక్యుమెంట్లు సమర్పించాలి. వాటిని వెరిఫై చేసేందుకు టైం పడుతుంది. కానీ యుఎల్ఐ ఆ ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది. ఇకపై రుణం కోసం బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఫోన్లోనే రుణం అప్లై చేసి తక్కువ సమయంలోనే ఒక క్లిక్తో మన అకౌంట్లో డబ్బు పొందవచ్చు. ఆర్బీఐ గత ఏడాది ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ పేరుతో ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ఇది చాలా విజయవంతంగా ఉండడంతో దీనిని యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యుఎల్ఐగా మార్చి త్వరలో జాతీయ స్థాయిలో తీసుకురాబోతున్నారు. యుఎల్ఐ ప్రధానంగా ఎంఎస్ఎంఈలు, రైతులు మరియు చిన్న రుణాలు తీసుకునే వారికి దోహదపడే విధంగా రూపొందించబడింది. యుఎల్ఐ విధానం ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా, ఇతర ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వంటి చాలా వ్యక్తిగత వివరాలను ఉపయోగిస్తుంది. ఈ డేటా హ్యాకింగ్ లేదా మోసపూరిత కార్యకలాపాలకు గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సిస్టమ్ భద్రత సరిపడేలా లేకపోతే వినియోగదారుల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కావచ్చు. యుఎల్ఐ ద్వారా రుణం పొందడం చాలా ఈజీ అవడంతో వినియోగదారులు తమ అవసరాలకు మించి రుణాలు తీసుకునే ప్రమాదం కూడా ఉంది. ఇది ఆర్థిక పరిస్థితిని మరింత కష్టతరం చేసే అవకాశం ఉంది, ముఖ్యంగా రుణం తిరిగి చెల్లించలేని సందర్భాల్లో. యుఎల్ఐ ఎన్నో ప్రయోజనాలను అందించినప్పటికీ కొన్ని ప్రతికూల పర్యవసనాలు మరియు భద్రతా సమస్యలు కూడా కలగవచ్చు. డిజిటల్ రుణ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే ఈ సమస్యను గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. యూపీఐ తరహాలోనే యుఎల్ఐ కూడా ఇండియన్ డిజిటల్ పేమెంట్ సిస్టంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.